హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు మూవీ ఇన్సైడర్. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ. హరోం హర 2.5 అవర్ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్ అండ్ ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. చూసాక నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. కుప్పం లొకేషన్ చూపించే విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు ఈ మూవీ ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉంటుంది. అలాగే అనిపిస్తుంది కూడా. ఒక ఛత్రపతి, ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, మూడు మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది హరోం హర మూవీ. పుష్ప అదే స్లాంగ్ పిన్ టు పిన్ దింపారండి ఈ మూవీలో. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ ఏంటంటే, ముగ్గురు విలన్స్ కుప్పం ఏరియాలో ప్రజల దగ్గర ఉన్న ల్యాండ్స్ అంతా అక్రమంగా బెదిరిస్తూ ఇల్లీగల్గా తీసుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో సుధీర్ బాబు ఒక కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. కొన్ని కారణాల వల్ల జామ్ పోతుంది. ఇంకా నెక్స్ట్ సంపాదన కోసం గన్స్ తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సుధీర్ బాబు ఎలా సర్వ్ అవుతాడు అండ్ కుప్పం ఏరియాలో ఉన్న ప్రజల ల్యాండ్స్ని కాపాడతాడా లేదా అన్న దాని మీద స్టోరీ అంతా ఉంటుంది. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది. ముందు మూవీస్లో కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మూవీలో సుధీర్ బాబు ఎండింగ్ కోసం గన్స్ ప్రిపేర్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ అంతా చూసాక నాకైతే 2 డౌట్స్ వచ్చాయండి. మీకు కూడా వచ్చాయో లేదో కింద కామెంట్ చేయండి. అందులో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్లోనే విలన్ తమ్ముడిని చంపేటప్పుడు అక్కడ మెయిన్ విలన్ కూడా ఉంటాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. ఎందుకు? స్టోరీని ల్యాగ్ చేయడం కోసమా, లేకపోతే మెయిన్ విలన్ని చంపడానికి ఒక కరెక్ట్ స్ట్రాంగ్ రీజన్ వెతకడం కోసమా? ఐ డోంట్ నో. ఇంకా సెకండ్ ఏంటంటే, ఫస్ట్ మూవీలో విలన్స్ కుప్పం ఏరియాలో ఎలా పడితే అలా అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరుకుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా సుధీర్ బాబు గన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ గన్స్ను కొని ఆ గన్స్తో కూడా చంపడం స్టార్ట్ చేస్తూ ఉంటారు విలన్స్. ఇప్పుడు పోలీసులు ఎంటర్ అవుతారు. గన్స్తో కాల్చిన వాళ్ళు కాదు అక్కడ ఇంపార్టెంట్, గన్స్ చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ అంట పోలీసులకి. అయినా ఫస్ట్ విలన్స్ అడ్డొచ్చిన వాళ్ళని ఎలా పడితే అలా నరుకుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తూ ఉంటారు? రొటీన్ స్టోరీ అండి, లాజిక్స్ కూడా ఏముండవు అసలు. టైం వేస్ట్ అంట నేనైతే ఈ మూవీ చూడడం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. కుప్పం లొకేషన్స్ చూడడం కోసం అయితే చూడొచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూసినట్టు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.